స్త్రీ కావచ్చు, లేకపోతే నేను ఒక దిగువ తరగతి కులంలో కనుక పుడితే, లేకపోతే ఒక కింద స్థాయి సామాజికంగా వెనకబడిన లేకపోతే అణిచివేయబడ్డ కులంలో పడితే నా మీద ఆధిపత్యం పైన ఉన్నటువంటి కులాల వాడు కూడా చేస్తారు అనేటటువంటిది నేను అంగీకరించేటట్టుగా ఉంటుంది. అంటే నేను ఆడపిల్లను కాబట్టి నేను వీళ్ళందరినీ వినాలి, నేను వీళ్ళందరినీ ఫాలో అవ్వాలి, అమ్మని వినాలి, నాన్నని వినాలి, అన్నని వినాలి, అన్న చెప్పినట్టు వినాలి, ఇన్ని భర్త చెప్పినట్లు వినాలి, పెళ్ళైతే అత్తగారు చెప్పినట్టు వినాలి, పెళ్ళైన తర్వాత పూర్తిగా వాళ్ళ మాటే వినాలి. దీంట్లో ఇప్పుడు ఏమనిపిస్తుందంటే చాలా మంది లేదండి ఆడవాళ్ళు కూడా చాలా మొత్తం వేస్తున్నారు మొత్తం అంతా అని అంటారు. చేస్తారు. ఎక్కడైనా సరే ఈ పేట్రియార్కీలో మన స్థానం ఎక్కడుంది అనేటటువంటి దాన్ని బట్టి మన చుట్టూ ఉండేటటువంటి సంబంధాలు నడుస్తూ ఉంటాయి. ఇవి అర్థం కావాలి అని అంటే దీని గురించి చదవాలి, అంటే సమాజం గురించి చదవాలి. సమాజంలో మనం ఎక్కడున్నాము అనేది చదవాలి. సమాజంలో మన ఇల్లు ఎక్కడుంది, మన ఇల్లు ఊరు మధ్యలో ఉందా, ఊరి చివర ఉందా, ఊరి చివర ఉంటే ఎందుకు చివర ఉన్నది, దానికి కారణాలేంటి, ఆ ఊరి చివర ఉండటానికి ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని శతాబ్దాలుగా కుట్రలు చేశారు, ఆధిపత్యం చేశారు, అధికారాన్ని చేశారు అనేది తెలుసుకోవాలి. మన ఊరు మధ్యలో ఉంది అని అంటే మన ఊరు మధ్యలో ఉండటం ద్వారా మనం బలం సంపాదించుకున్నామా, లేకపోతే మనం ఇంకొకరి మీద బలం సంపాదించుకున్నామా, ఈ ఊరు మధ్యలో ఉండటం ద్వారా ఏ రకమైనటువంటి అవకాశాలు మనకు వచ్చాయి పుట్టుకతోనే, ఊరు అవతల ఉండటం వలన పుట్టుకతోనే ఎన్ని అవకాశాలు కోల్పోయారు, ఊరు మధ్యలో ఉండటం ద్వారా ఎన్ని అవకాశాలు సహజంగా అందుకున్నారు. ఊరు చుట్టూ కూడా ఉంటాయి, ఊరు మధ్య, ఊరు చివర, ఊరి చుట్టూ ఉండేటటువంటి దాంట్లో ఉండేటటువంటి వృత్తి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలు ఏంటి. ఈరోజు ఈ మొత్తం వ్యవస్థ అంతా దేని ఆధారంగా నడుస్తుంది, ఏ నమ్మకం ఆధారంగా నడుస్తుంది, ఏ నమ్మకం ఆధారంగా, ఏ విలువల ఆధారంగా మన గ్రామం, మన కుటుంబం నడుస్తుంది. ఇవన్నీ వినడానికో లేకపోతే ఆలోచించడానికో చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయాలే. కానీ దాంట్లో మనకు ఉండేటటువంటి వెసులుబాటు ఏంటంటే మనం కరెక్ట్, ఏదైనా సరే మనమే కరెక్ట్, పక్కవాడు కరెక్ట్ కాదు. ఇది చాలా స్పష్టంగా మన 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 సినిమాల ద్వారా మనకు వస్తుంది. దాంట్లో లేకపోతే మనం మన ఊర్లో పెద్దవాళ్ళ మాటల ద్వారా మనకు అర్థం, మనం కరెక్ట్, ఏదైనా సరే మనమే కరెక్ట్, పక్కన వాళ్ళు కరెక్ట్ కాదు. అంటే భిన్నాభిప్రాయాన్ని, భిన్న ఆలోచనని, ఇందాక మల్లిక్ గారు చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నా, భిన్న ఆలోచనల్ని, భిన్న సంస్కృతిని, అంటే మనం చేసేదే పండగ, పక్కన వాళ్ళు చేసేది పండగ కాదు. మనం చేసేదే సంసారం, పక్కన వాళ్ళు చేసేది ఏమవుతుంది, వ్యభిచారం అని అంటారు. అంటే ఇవి సామెతలు మాత్రమే కాదు, మన చుట్టూ ఉండేటటువంటి భావజాలం మనల్ని ఎట్లా నియంత్రిస్తుంది. అందుకనే ఎక్కడన్నా ఏదన్నా జరిగితే అన్యాయం అనిపించదు మనకి. ఒక ఊర్లో వాళ్ళు ఏదో తిండి తింటారు కదా, అందరికీ ఒక్కొక్క రకమైన తిండి అలవాట్లు ఉంటాయి. కొంతమంది కూరగాయలు తింటారు, కొంతమంది మాంసం తింటారు, కొంతమంది గుడ్లు తింటారు. కానీ ఏది ఆధిపత్యంలోకి వస్తుంది, ఏది ఆధిపత్యంలోకి వస్తుంది, ఇంకెవరో అనుకుంటారు వీడు ఫలానా తింటున్నాడు కాబట్టి వాడిని కొట్టచ్చు అనుకుంటారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాడిని కొట్టచ్చు, వాడు తినేటటువంటి తిండిని బట్టి ఆ తిండి ఏం తినాలి, మనుషులు ఏం తినాలి అనేది నిర్ణయించేటటువంటి ఒక భావజాలం నడుస్తుంది. సో నేను ఏం చీర కట్టుకోవాలి, నేను బొట్టు పెట్టుకోవాలా లేకపోతే బొట్టు పెట్టుకోవద్దా, ఇన్ని రకాలైనటువంటి ఆధిపత్యాలు లేకపోతే ఆలోచనలు ఇవన్నీ మన చుట్టూ నడుస్తూ ఉన్నాయి. ఈ చుట్టూ ఇంత నడుస్తూ ఉంది కాబట్టి మనం ఏదైనా ఒక విషయం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము, ఒక సెమినార్ పెడుతున్నాము అంటే అర్థం ఏంటంటే
డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మనము మార్జినలైజ్ గ్రూప్స్ అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందరూ రాజ్యాంగం ప్రకారం అయితే అందరూ సమానమే, కానీ రాజ్యాంగంలో రాసుకుంటే సరిపోదు. దానికి ఒక రోడ్ మ్యాప్ ఉండాలి, దానికి ఒక ప్రణాళిక ఉండాలి, ఆ ప్రణాళికలో పనిచేసేటటువంటి వాళ్ళు ఉండాలి. అయ్యో పిల్లల మీద అన్యాయం జరుగుతుంది, నేనేం చేయాలి, నా బిడ్డను నేను లోపల పెట్టుకోవాలి, నా బిడ్డకి ఏమీ చెప్పకుండా ఉంచాలి, నా బిడ్డను బయటికి పంపించకూడదు, నా బిడ్డని ఇది చేయకూడదు, నా బిడ్డని ఇట్లా కుదరదు. అలా కుదరదు. అలా ఇంట్లోనే కమ్మేసుకుంటే పిల్లలు రక్షణగా ఉండరు. అప్పుడు ఏం చేయాలని అంటే ఇట్లా సంస్థలు ఉంటాయి, ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్థలు ఉంటాయి కదా, లేకపోతే పనిచేసేటటువంటి సంస్థలు ఉంటాయి, వాళ్ళని నిలదీయాలి. మీరేం చేస్తున్నారు? మొట్టమొదటి ఓకే మేము ఇది చేస్తున్నామని చెప్పారు, ఇంకా ఎందుకు చేయట్లేదు అనేటటువంటిది అడగాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, కాలేజీలు ఏం చేస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది సమాజంలో, రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడలేదు? ఒక రాజకీయ నాయకుడు అంటాడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రభుత్వాన్ని నిర్ణయించేటటువంటి వ్యవస్థ ఉంటుంది. మనకున్నటువంటి రాజకీయ వ్యవస్థలో పార్టీలు ఉంటాయి, పార్టీలు ప్రభుత్వాల్లో వస్తాయి, ప్రభుత్వాల్లో ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళు తీసుకునేటటువంటి బడ్జెట్లు ఏ విషయానికి ఎంత ఇస్తున్నారు, ఇంతకంటే ఎందుకు ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇవన్నీ మాట్లాడారు. నిన్నగాక మొన్న తెలంగాణ బడ్జెట్ పెట్టారు. ఎప్పుడన్నా మీరందరూ ఆలోచించారా ఈ బడ్జెట్ లో మనం ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు బడ్జెట్ కి మీకు సంబంధం ఉన్నదని అనుకున్నారా? ఉందా? ఏం ఆలోచించారు? ఎంత ఇచ్చారు మనకి ఈ గవర్నమెంట్? చాలా గవర్నమెంట్లు వెళ్ళాయి, వేరే విషయం, కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఈ బడ్జెట్ లో ఉన్నత విద్య కోసం ఎంత ఇచ్చారు, అసలు విద్య కోసం ఎంత పెట్టారు, ఎంత శాతం పెట్టారు ఐడియా ఉందా? మీరు చెప్పొద్దు పెద్దరాజు, మీరు రాదు చెప్పాల్సింది పిల్లలు, మీరు నేను చెప్తాం. ఎందుకని చెప్పి అది మన విషయం కాదు. అంటే బడ్జెట్లో విద్యకి సరైనటువంటి భాగం ఇవ్వకపోతే అది కాలేజీ వరకు ఎట్లా వస్తుంది? ఈ కాలేజీలో కూడా బడ్జెట్ లేకుండా చాలా విషయాలు పక్కన పెడుతూ ఉంటారు. ఎందుకు పెట్టరు? ప్రభుత్వాలని నిలదీయాల్సింది మనమే. అది మీరు ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, చేయగలుగుతారా లేదా, ఇవన్నీ ఆలోచించండి. ఒకేసారి రోడ్ల మీదకి రమ్మని నేనేమన్నా అంటలేదు, కానీ ఈ ప్రాసెస్లో మనందరం కూడా ఉండాలి. మన ఇంటి ప్రాసెస్లో మనం ఉండాలి. మన ఇంటి ప్రాసెస్లో ఆడపిల్లకి నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే తిరగబడాల్సినటువంటి బాధ్యత మీదే. కాదు, నాకు సమానమైనటువంటి భాగం ఉంది, మీరు దానికి తగ్గట్టుగానే ఉండాలి అని తల్లిదండ్రులకి నచ్చ చెప్పుకుంటారో, ప్రేమించి చెప్పుకుంటారో, ఎట్లా చెప్పుకుంటారు, లేకపోతే నాకు ఇష్టమైనటువంటి వ్యక్తిని నేను చేసుకోవాలనుకుంటాను. కూర్చొని డిస్కస్ చేయండి. మగపిల్లలైనా ఆడపిల్లలైనా కూర్చుని డిస్కస్ చేయండి. ఆధిపత్యంతో నోరు మూసేటటువంటి ప్రయత్నాలు చేయకండి ఎవరిని కూడా. పక్కన ఉన్నటువంటి వాళ్ళు పక్కన వాళ్ళది తప్పు అనేటటువంటి జడ్జిమెంట్స్ లోకి వెళ్ళకండి. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి సంస్కృతి వాళ్ళది. పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, వెనకింటి వాళ్ళు ఏమనుకుంటారో అనేటటువంటి మాటలను పట్టించుకోకండి. ఎవరికి ఇంకొకళ్ళ జీవితంతో ఇంట్రెస్ట్ ఉండదు, పాడు చేయడం తప్పించి. కాబట్టి మన జీవితాల్లో మనం ఆరోగ్యంగా పెరగాలి. పిల్లలు ముఖ్యంగా చదువుకునే పిల్లలు సరైనటువంటి సౌకర్యాలతో కాలేజీ విద్య ఉండాలి, ఉన్నత చదువులకు అవకాశం ఉండాలి, మంచి ఉద్యోగాలలోకో వృత్తుల్లోకో వెళ్ళడానికి అవకాశం ఉండాలి. అది ఏదైనా కావచ్చు, వ్యవసాయం కావచ్చు, చేనేత కావచ్చు, బిజినెస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉండాలి. వెళ్ళాలి అని అంటే ఆయా వృత్తులకి తగ్గట్టు మన క్వాలిఫికేషన్ పెంచుకోవాలి.